ఈసారి సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సినిమాకైతే ఎస్ఎస్ రాజమౌళి ఎవరు ఊహించిన విధంగా అదిరిపోయే ప్లాన్ తో ముందుకు రావడం అయితే జరిగింది. ఇప్పటికే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అయితే అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తుంది. అయితే ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయి అయితే మరింత పెంచే విధంగా రాజమౌళి మరో ప్లాన్ వేశాడు. ఇంతకీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సినిమాకైతే ఎలాంటి ప్లానింగ్ వేశాడో తెలుసుకుందాం. ఎక్కడో ఉన్న తెలుగు సినిమాను శిఖరం మీద నిల్చోబెట్టిన ఘనత అయితే ఎస్ఎస్ రాజమౌళిదనే చెప్పుకోవాలి. స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన రాజమౌళి అయితే ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా చవ్వచూడకుండా తెలుగు సినిమా స్థాయిని అయితే హాలీవుడ్ కైతే తీసుకెళ్లాడు. ఇక ప్రెసెంట్ అయితే ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు గారితో సినిమా చేస్తున్న సంగతి అయితే అందరికీ తెలిసిందే. అటు మహేష్ బాబు కూడా తన కెరియర్ లో ఎన్నో హిట్ సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొని స్టార్ హీరోగా ఎదగడం అయితే జరిగింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలో పవన్ కళ్యాణ్ అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కూడా ఒకరు. వీళ్ళిద్దరి సినిమాలు రిలీజ్ అయితే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. ఫ్లాప్ సినిమాతో అయినా అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టగలిగే సామర్థ్యం ఉన్న నటులు వీళ్ళిద్దరు. ఇకపోతే ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు గారితో సినిమా చేస్తున్నారు. ఇది మహేష్ బాబు గారి కెరియర్ లో వస్తున్న 29వ సినిమా ఇది. అయితే ఈ సినిమా మీద అయితే మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి అయితే ప్రస్తుతం ఒక కొత్త వార్త కూడా బయటకు వచ్చింది. రాజమౌళి మహేష్ బాబు గారితో చేస్తున్న సినిమాను 3 భాగాలుగా చేయబోతున్నట్టు తెలుస్తుంది. అయితే మొదటి పార్ట్ లో కేవలం మహేష్ బాబు గారు మాత్రమే కనిపిస్తారట. ఆ తర్వాత మిగతా పార్ట్స్ లో వేరే హీరోలు కూడా మహేష్ బాబు గారితో పాటు కనిపిస్తారని కూడా టాక్ వినిపిస్తుంది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న ఈ సినిమాకు సంబంధించిన ఒక వీడియోనైతే రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ ని సెప్టెంబర్ నుంచి మొదలు పెట్టబోతున్నట్టు క్లారిటీ వచ్చింది. అయితే దాదాపు ఈ సినిమా కోసం 4 సంవత్సరాలైతే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు డేట్స్ కేటాయిస్తున్నట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ సినిమా బయటకు వస్తే మరోసారి హాలీవుడ్ ఫిల్మ్ యాక్టర్స్ తెలుగు సినిమా వైపు చూస్తారు అనడంలో ఎలాంటి అతిశయక్తే లేదు.